Hello guys, welcome back to my video. And in today's video మనం సెట్ లింక్డ్ లిస్ట్లోనే ఒక ఇండెక్స్ పొజిషన్ దగ్గర వాల్యూ ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇది డిఫరెంట్ ఫ్రమ్ గెట్ అంటే వాల్యూ రిటర్న్ చేస్తుంది, సెట్ అంటే ఉండే వాల్యూని రిప్లేస్ చేస్తుంది. సో ఇది మన లింక్డ్ లిస్ట్ అనుకుంటే 10 20 30 40 అండ్ లాస్ట్ నోడ్కి ఏమో టైల్ పాయింట్ చేస్తుంది, ఫస్ట్ నోడ్కి ఏమో హెడ్ పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన ప్రీవియస్ సెల్ఫ్ డాట్ గెట్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ప్రీవియస్గా టెంప్ అన్నది అందులోనే మనం డిఫైన్ చేసాము ఆ ఫంక్షన్లోనే. సో టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ గెట్ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఇండెక్స్ నేను 2 అని ఇచ్చాను అనుకోండి, మన టెంప్ వాల్యూ డైరెక్ట్గా ఈ పొజిషన్కి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇఫ్ టెంప్ ట్రూ అంటే ఈ పొజిషన్ దగ్గర వాల్యూ ఏది నల్ కాకుండా ఏదో ఒక వాల్యూ ఉంటే టెంప్ డాట్ వాల్యూ అంటే కరెంట్గా 30, దాన్ని ఇక్కడ మనం ఏ వాల్యూతో రిప్లేస్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇచ్చామనుకోండి, ఈ వాల్యూ ఏమో 25తో రిప్లేస్ అవుతుంది. అలా చేసిన తర్వాత రిటర్న్ ట్రూ, అలా కానీ అవ్వకపోతే రిటర్న్ ఫాల్స్. సో ఇప్పుడు మనం ఇది రన్ చేసి చూద్దాం. ఇది మన లింక్డ్ లిస్ట్ క్లాస్ అండ్ వాల్యూస్ అన్నీ అపెండ్ చేసాం, ప్రింట్ చేసాం. 10 20 30 40 50 ఉంది. అయితే ఇప్పుడు నేను సెకండ్ పొజిషన్ దగ్గర 25 వాల్యూ అంటే 30 రిప్లేస్డ్ బై 25 అవ్వాలి. ట్రూ వచ్చింది. అండ్ ప్రింట్ చేస్తే 10 20 25 40 50. ఇలాగ మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన ఈ గెట్ మెథడ్ని యూస్ చేసి మనం ఆ గెట్ మెథడ్ని ఇలాగ సెట్ వాల్కి మనం యూస్ చేసాం ఫంక్షన్కి. థ్యాంక్ యూ గైస్.